పేరున ప్రత్యేక శుభాలు. మరి ఈరోజు వాక్య ధ్యానంలో సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సిలువలో యేసు ప్రభువారు 7 మాటలు పలికారు. వాస్తవానికి యేసు ప్రభువారి యొక్క జీవితం అంతా కూడా బోధ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మాటల ద్వారా బోధిస్తారు, కొన్నిసార్లు చేతల ద్వారా కూడా బోధిస్తారు. ఏదేమైనా భూమి మీద ఆయన పరిచర్య చేసే దినాలలో ఎన్నో రీతులుగా బోధించారు, మాదిరిని చూపించారు. అలాంటి బోధల్లో ఆయన ఆ సమయం అయిన తర్వాత ఈ భూమిని విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు శిలువ మరణంలో ఇక చివరి మాటలుగా మనం చెప్పొచ్చు. ఆయన ఈ భూమి మీద భౌతికంగా మాట్లాడే మాటలు, ఎందుకంటే ఆత్మస్వరూపిగా ఆ రోజు ఈరోజు ఎప్పుడు మాట్లాడతారు, ఆయన ఇప్పుడు మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. కానీ భౌతిక శరీరం అనే పెదవుల నుంచి వచ్చిన మాటలు చివరి మాటలుగా ఆ శిలువ మీద మరణించేటప్పుడు మాట్లాడిన మాటలు. సాధారణంగా మనుషులు కూడా వారు బ్రతుకున్న సమయంలో మాటల కంటే చనిపోయేటప్పుడు చెప్పే మాటలకు ఎక్కువ విలువ ఉంటుంది మనుషులకి. అయితే యేసు ప్రభు వారు ప్రతి మాటకి విలువైనదే అయినప్పటికీ ఈ 7 మాటల యొక్క ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే మనిషి మరణము వరకు శోధింపబడుతున్నారు, ఆయన గాయపరచబడుతున్నారు, సహించలేని వేదన. వాస్తవానికి ఈ రోమా సామ్రాజ్యము ఈ యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు ఈ శిలువ మరణం అనేది పర్షియా దేశం నుంచి ఎరువు తెచ్చుకున్నారు. ఈ శిలువ మరణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజద్రోహము, బందిపోట్లు, పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళకి బహిరంగంగా ఈ సిలువ వేస్తారు. ఈ సిలువ చూసిన వాళ్ళు ఇంకెవరో కూడా అలాంటి తప్పు చేయకూడదు, అలాంటి నేరం వృద్ధి కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ కఠినమైన శిక్ష వేస్తారు. ఈ కఠినమైన శిక్ష వేసినప్పుడు ఆ సిలువ మీద నేరస్తుడు పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ఉదయం 9 గంటల సమయంలో వేస్తే తీవ్రమైన గాయాల నుంచి స్రవిస్తున్నటువంటి రక్తము ఆ సిలువ మాను మీద అంతకంతకు ఎండ పెరిగిపోతూ ఉంటుంది. ఎండ పెరిగిపోతే ఈ కారిన రక్తం అంతా శరీరం మీద గడ్డగట్టుకుపోతూ ఉంటుంది. ఈ రక్తం అంతా కూడా చర్మం మీద ఎండిపోతా బిగుసుకుపోతూ ఉంటుంది. గాయాలు అంతకంతకు ప్రలోభ పెట్టబడతాయి. దాహము సొమసిల్లిపోవుట. ఈ లోపల ఈ కారిన రక్తము ఒకవైపు ఈగలు ముసురుతూ ఉంటాయి. ఈగలు ముసిరినప్పుడు తోలుకోవటానికి చేయటానికి చేతులేమో ఇలా బంధించి ఉంటాయి. చాలా భయంకరమైన స్థితి. అలాంటి సమయంలో వేదన సహించలేక శిలువ మీద ఉన్నటువంటి ఆ నేరస్తులు ఏం చేస్తారంటే పిచ్చిగా అరవటము, ద్వేషించటము, దుర్భాషలాడటము, అరవటము, కేకలేయటము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారిని గురించి సాక్ష్యం ఏమిటంటే ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన నోట ఏ దోషము లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఏ మాట కూడా అలాంటి సమయంలో కూడా తప్పుగా మాట్లాడనటువంటి పరిస్థితి. అందుకని ఈ 7 మాటల యొక్క ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే మరణం వరకు తగ్గించుకున్న, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించిన ఏ మాట కూడా ఆయన తప్పు మాట మాట్లాడలేదు కదా. మనమే అనుకుందాం, చాలాసార్లు అంటాం మనిషి నేను ఒక దెబ్బ అయినా పడతాను కానీ మాట అయితే పడను అంటారు. అవునా కాదా? చాలామంది మనలో అంటూ ఉంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో పేతురు గారు అంటున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో అంటున్నారు కదా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను అన్నారు. ఆయన దూషింపబడి కూడా బదులు దూషింపలేదు. అనేక దుర్భాషలు ఆడారు, అనేక తగ్గించే మాటలు మాట్లాడారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మారు, ఆయన మీద హేళన చేశారు, గాయపరిచారు, కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, భుజాన బలమైనటువంటి కొయ్యమాను సిలువను మోయించారు. ఎన్ని చేసినా కూడా ఏమాత్రము కూడా ఆయన నోట ఏమాత్రము దోషము పొర్లాడలేదు. అందుకని 7 మాటలు మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా ప్రతి మానవుడు తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే నీకు బాధ కలిగిందని మాత్రాన నువ్వు దూషించాల్సిన పని లేదు, నీకు వేదన కలిగిందని ఎదురు దెబ్బలాడవలసిన పని లేదు. ఎందుకంటే
ప్రభువారు పూర్తిగా అన్యాయమైన తీర్పునే పొందారు కదా. ఆయనకు వచ్చిన తీర్పు, ఆయనకి విధించినటువంటి శిక్ష ఆయన చేసిన నేరానికి కాదు, అన్యాయమైంది. అయినప్పటికీ తాను అన్యాయానికి గురవుతున్నానని తెలిసిన ఆయన మాటల్లో యథార్థత ఉంది. అలాంటి 7 మాటల్లో మొదటి మాటను చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. చెప్పమ్మా, అక్కడే ఉండి చెప్పు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము. రైట్, ఈ మాట అవునమ్మా. లూకాసు వార్త 23వ అధ్యాయము 26 నుంచి చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. వారాయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనొక్కన పట్టుకుని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. వారు యేసు వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గుడ్రాండ్రు కనని గర్భము పాలియని స్తన్యములు ధన్యమైనవి చెప్పుచున్నవి. అప్పుడు మీరందరూ పడుడని పర్వతములతో మిమ్మల్ని కప్పుడని జనులు చెప్పసాగిరి. ఇలా చెప్పుకుంటూ వెళుతుంటే 34వ వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను అన్నారు. ఈ 34వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. జరిగిన సందర్భాలు, ఈ సందర్భాలలో యేసు ప్రభు వారు నోట మొదటి మాట ప్రార్థనగా ఉంది. ఎవరితో మాట్లాడుతున్నారు? తండ్రితో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని, ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోవాలి. చాలామంది యేసు ప్రభు వారు ఆ మాట పలికేటప్పుడు ఆయన కలిగిన వేదన, ఆయన పడ్డ బాధ, వీటిని గురించి దృష్టిస్తూ ఉంటారు. మంచిదే, కానీ అందులో మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక్కడ వాస్తవానికి ఒక విషయాన్ని చూడాలి. ఏమిటయ్యా అంటే, మనిషి బోధించటం సులువే, ఆచరించటమే కష్టం. చెప్పడం నీతులు ఎవరికైనా చెప్తారు, కానీ ఆచరించి తన దాకా వస్తే వ్యత్యాసం ఉంటుంది. కానీ యేసు ప్రభువులో ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఏమి బోధించారో అదే ప్రవర్తించారు, ఏమి బోధించారో అదే జీవించారు. ఈ మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఈ మాట ఉద్దేశాన్ని యేసు ప్రభు వారి బోధల్లో, ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక చక్కని మాట తెలియపరుస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏం చేయమన్నారండి? హింసించు వారి కొరకు ప్రార్థించుడి. ప్రభువారు ఏది బోధించారో అదే చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారంటే, ఎవరైతే ప్రభువారిని హింసిస్తున్నారో, ఎవరైతే ప్రభువారి మీద సిలువేయమని కేకలు వేస్తున్నారో, ఎవరైతే కొరడా దెబ్బలు కొడుతున్నారో, ఎవరైతే వస్త్రాలు పంచుకుంటున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వారందరి నిమిత్తము ప్రభువారు చేస్తున్న ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. అందుకే ప్రభువారు బోధ ఒకటే, ఆయన జీవిత ప్రవర్తన కూడా ఒకటే. లూకాసు వార్తలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు, 6వ అధ్యాయము 27వ వచనంలో, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రభువారు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మనం చూడాలి. అదేమిటయ్యా అంటే, ఇక్కడ రక్షకుని యొక్క కృపగల హృదయానికి, తిరుగుబాటు హృదయానికి ఉన్న వ్యత్యాసం ఏంటో మనం చూడాలి. ఇక్కడ 2 వర్గాలు. ఒకటి యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని వ్యతిరేకించిన వారే ఎక్కువ, సిలువేయమన్న వారే ఎక్కువ, గూడు పుటానీలు పన్నిన వారే ఎక్కువ. ఈ రెండింటికి చూస్తే రక్షకుని యొక్క కృపా హృదయం ఎలాగుందంటే, వారిని ఇంకా క్షమించాలి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. క్షమించే హృదయము, దేవుని హృదయం ఎప్పుడు కూడా క్షమించటానికే ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకని ప్రభు చెప్తున్న ప్రార్థన క్షమించమని.
తిరుగుబాటు హృదయానికి ఉన్న వ్యత్యాసం ఎలా ఉంటుందో తెలుసా? తిరుగుబాటు హృదయం ఎప్పుడు కూడా పాపహితమైనది. ఈరోజు మనిషి తిరుగుబాటు స్వభావంలోకి వెళ్తే హృదయం మారిపోద్ది. అందుకే దేవుని ఆజ్ఞలు నెరవేర్చటంలో లోబడి ఉండకపోతే తిరుగుబాటు స్వభావం వస్తుంది. మనమైనా అంతే. మన హృదయాలు మారిపోయి దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని గమనించకుండా విరోధంగా ఉంటే పాపము యొక్క స్వభావము, పాపము యొక్క ఆలోచన మనలో నిండిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం ఈ క్షమాపణ అనే ఈ మొదటి మాటను మనం తీసుకుంటే, ఈ క్షమాపణ ఉద్దేశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అదేమిటయ్యా అంటే, అసలు క్షమాపణ ఉద్దేశం ఏమిటి? ద ఫస్ట్ థింగ్, ప్రభు వారు క్షమించటానికి చూస్తున్నారు కదా. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ప్రభు మనసు క్షమించే మనసు. క్షమాపణ ఉద్దేశం ఏమిటయ్యా అన్నట్లయితే, పాపము యొక్క ఉద్దేశం ఏంటో తెలిస్తే క్షమాపణ ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. ఒక మనిషికి వ్యతిరేకంగా నేరం చేసినప్పుడు, లేక ఉదాహరణకి ఈరోజు కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి చెప్పండి? మనిషి ఎంత బలవంతుడైనా బలహీనుడైనా స్వేచ్ఛగా లోకంలో ఎందుకు జీవిస్తున్నారు? బలహీనులేమి భయపడి దాక్కోవట్లేదు, బలవంతులేమి విర్రవీగి తిరగట్లేదు. కారణం ఎందుకు? బలవంతుడు బలహీనుడిని కనుక ఏదైనా అంటే బలహీనుడి పక్షంగా కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా. ఈ మనిషి ఎవరైనా సరే నా చేతికి వచ్చినట్టు కొడతానంటే బక్కోడు ఊరుకుంటాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. అవునా కాదా? అందుకని మనిషికి చేసిన వ్యతిరేకమైన తిరుగుబాటును గమనిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. కానీ ఇక్కడ తిరుగుబాటు ఎవరి మీద? దేవుని మీద. పాపము అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, చూడండి, చాలామంది అయ్యా అన్యాయంగా మనిషిని అనుకున్నాడు, ఆ మనిషికి అన్యాయం చేశాడు, ఆ మనిషి మీద దెబ్బలాడాడు, ఎవరి మాటలు చెప్తూ ఉంటారు. కానీ మనిషి చేసినటువంటి వ్యతిరేకత ఎవరి మీద అంటే ముఖ్య ఉద్దేశం దేవుని మీద. దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటిది పాపం. అందుకే క్షమాపణ ఉద్దేశం ఏమిటయ్యా అంటే, పాపము యొక్క స్వభావం ఏంటో మనకు అర్థం కావాలి. మనిషికి క్షమాపణ ఎందుకు అర్థమైంది అంటే, మనిషి పాపం చేశాడు, పాప స్వభావంతో ఉన్నాడు, పాప నైజంతో ఉన్నాడు, పాప తిరుగుబాటు. యేసు ప్రభు వారిని సిలువేయాలనే వారి స్వభావం అంతా ఏమిటి చెప్పండి? వాస్తవానికి వేరు కారణాలు చెప్తూ ఉంటారు. ఈనాటికి చరిత్రకారులు యేసు ప్రభుని సిలువేయడానికి గల కారణాలు, ఆనాటి మత కారణాలు, ఆనాటి రాజకీయ కారణాలు ఏవో చెప్తారు. కానీ యేసు ప్రభు వైపు నుంచి చూస్తే వారి పాప స్వభావం, వారిలో ఉండే పాప స్వభావం, ఈ స్వభావమే పాపం. అందుకే ఆయన క్షమించమని అడిగేది ఏమిటయ్యా అంటే, పాపము నుంచి క్షమాపణ యొక్క స్వభావం ఏమిటయ్యా అంటే, ఆనాటికి యేసు ప్రభు వారిని ఎవరైతే సిలువేశారో వాళ్ళను మాత్రమే క్షమించమని కాదు, మానవుని పాప స్వభావాన్ని క్షమించమని ప్రభువారు చెప్తున్న మాట. అందుకనే ఆ క్షమాపణ ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది. అయ్యో మేము సిలువేసినప్పుడు లేవండి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ కదండి, మాకేం సంబంధం అని అనుకుంటావేమో. కానీ ఈనాటికి నీలో నాలో ఉన్న తిరుగుబాటు స్వభావం ఏదైతే ఉందో, పాప స్వభావం ఏదైతే ఉందో, ఆ పాప స్వభావం అనేటువంటిది మనిషి గుర్తించాలి క్షమాపణ పొందుకోవటానికి. చూడండి, 51వ సంకీర్తనలో కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటారు. 51వ సంకీర్తన 4వ చరణాన్ని మనం చూస్తే, 4వ చరణం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు అన్నారు. ఇక్కడ చూస్తే నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువేసినప్పుడు వాళ్ళందరూ ఏం తెలుసుకోవాలి? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. మనిషిని ద్వేషిస్తున్నాడు, హింసిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఈ మనిషి అనుకోవచ్చు, ఫలానా వ్యక్తిని నేను గాయపరిచానని. దేవుని దృష్టిలో ఏంటో తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కనుకే మనుషులకు వ్యతిరేకంగా ఉన్నావు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కనుకే నీలో కోపతాపాలు వస్తున్నాయి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కనుకే నీలో ద్వేషం అనేది రగులిపోతుంది. అందుకని ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే, క్షమాపణ అనేటువంటిది పాపమైతే జరిగిపోయింది. ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు కాదు పాపం, యోధ అప్పగించినప్పుడు కాదు పాపం, గెత్సెమనే తోటలో
తినవద్దన్న ఆ ఫలము తిన్నప్పుడే జరిగిపోయింది పాపం. క్షమించవలసిన పాప స్వభావం ఎప్పుడు ప్రారంభమైంది? ఏదేను తోటలో, క్షమించాలి, ఏదేను తోటలో జరిగినప్పుడే జరిగిపోయింది పాపం. యేసు ప్రభు వారు క్షమించమనేది అక్కడుండే రోమా నాయకులో, మత పెద్దలో, ప్రధానులో, యోధానో కాదు. ఆనాటి ఆదాము మొదలుకొని ఈనాటి నిన్ను నన్ను కూడా ఆయన క్షమించాలి. అందుకని క్షమాపణ ఉద్దేశంలో తెలుసుకోవాల్సింది, అయ్యా నీకు వ్యతిరేకముగా ఈరోజు మనం ఏ పాపం చేసినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఇక రెండవదిగా మనం చూస్తే ఈ క్షమాపణ ఉద్దేశంలో రెండవ అంశం ఏమిటయ్యా అంటే, రెండవది క్షమాపణ స్వరూపము. క్షమాపణ ఉద్దేశం మొదట చూసాం. అంటే క్షమాపణ స్వరూపం ఎలా ఉంటుంది అని అంటే, ఉదాహరణకి మన కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ విరోధాలు వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు, గాయపరచబడినప్పుడు ఒకవేళ క్షమించమని అడగటానికి ప్రయత్నించామనుకుందాం, ఏమందాం? మొహమాటానికి క్షమించని అనొచ్చు, కానీ మనసులో ఆ పూర్తి క్షమాపణ అనేది పొందకపోవచ్చు. ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలంటే, భార్యాభర్తలు ఏదైనా పోట్లాడుకున్నారు, మళ్ళీ పెద్దలు వచ్చి కలిపారు, సరే ఏదో అయిపోయింది కలిసి ఉండండి అని. మళ్ళీ గొడవ వచ్చింది, అప్పుడు ఇవన్నీ మళ్ళీ ఎత్తుకొస్తారా లేదా? పాత విషయాలన్నీ ఎత్తుకొస్తారా లేదా? అంటే క్షమాపణ స్వరూపం సరిగా లేదు, క్షమించలేదు, మోసమే చేశారు, క్షమించనట్టు నటించారు. అవును కదా? క్షమించాను అన్నారే కానీ ఆ పాత స్వభావం అలాగే ఉంది. కానీ క్షమాపణ స్వరూపం ఎలాంటిదంటే దేవుని యొద్ద నుంచి నేర్చుకోవాలి. దేవుడు అంటాడు కదా, మీ పాపములు ఇక ఎన్నటికీ నేను గుర్తు తెచ్చుకోను. తూర్పుకి పడమెంతటి దూరమో అంతటి దూరం మీ పాపాలను పడేస్తానయ్యా, నా వీపు వెనక తట్టు నా పాపాలను పడేస్తాను, మరలా నేను పాపాలని గుర్తు చేసుకోను. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. క్షమాపణ స్వభావం అంటే క్షమించిన తర్వాత వాటిని మరలా గుర్తు చేసుకోకూడదు. ఈరోజు మనుషులు గొడవ జరిగాక, రాజీ పడ్డాక ఆ మనసులో భావాలు ఎప్పుడో తలంపులు అలాగ ఉంటానే ఉంటాయి. మాట వస్తే వాటిని తిప్పుతూ ఉంటారు, మాట వస్తే వాటిని ఎత్తుతూ ఉంటారు. అప్పుడేదో ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు కదా. కనుక క్షమాపణ స్వరూపం ఎలాగుండాలి అంటే సిలువలో చూడాలి. సిలువలో యేసు ప్రభు వారు ఇచ్చిన క్షమాపణ ఎంత గొప్ప క్షమాపణ అంటే, అది నీ పాపములను మరలా గుర్తు చేసుకోలేనటువంటి క్షమాపణ. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు నేను క్షమించాను అని అన్నారనుకోండి, ఇక యేసు ప్రభు మరలా నువ్వు నన్ను ఎందుకు సిలువేశావని అడగరు, ఎందుకు నన్ను కొరడా కొట్టావని అడగరు, ఎందుకు నా మీద ఉమ్ము వేసావని అడగరు, ఎందుకు నాకు ముళ్ళ కిరీటం పెట్టావని అడగరు. ఎందుకంటే ఆయన క్షమాపణ అనే స్వరూపానికి ఎలా ఉంటుందో మాదిరి యేసు ప్రభు వారు చెప్తున్నారు. కనుక యేసు ప్రభు వారి యొక్క క్షమాపణ స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటిది సిలువలో చూస్తే, హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాపము క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. క్షమించాడు అని చెప్పటానికి ఏమిటి నిదర్శనం అని అంటే, రక్తము చిందించాడు ఆయన క్షమాపణకి. సింబాలిక్ ఏమిటయ్యా? నువ్వు క్షమాపణ పొందావు అనే నమ్మకం ఏమిటి? ఆయన మనసులో నిజంగా క్షమించానంటున్నాడు, మనసులో కోపతాపాలు ఏమీ లేవని చెప్పడానికి నిదర్శనం ఏమిటి అని అంటే, తన రక్తాన్ని చిందించాడు. కనుక క్షమాపణ స్వరూపం చూడాలి అంటే సిలువైపు చూడాలి. మనుషులు, సమాజము, సంస్థలు క్షమాపణ అనే మాటను ఉపయోగిస్తున్నారు, కానీ ఈ క్షమాపణ అనేది మోసపూరితంగా ఉంటుంది. భూమి మీద క్షమించినట్టే క్షమిస్తారు, కోపతాపాలు అలాగే ఉంటాయి. లేదా తగిన సమయం కోసం కనిపెట్టుకుంటాడు మనిషి, క్షమించానంటాడు, కానీ మనసులో నిగూఢంగా ఆ కోపాన్ని పెట్టుకుని ఏదో ఒక రోజు నాకు టైం రాకపోతుందా, అప్పుడు నేను చెప్పకపోతానా, మాటకు మాట బదులివ్వకపోతానా, చేతకు చేత బదులివ్వకపోతానా అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు
క్షమాపణ స్వరూపాన్ని తెలియపరుస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చూసినప్పుడు 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రావడం చూసి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చున్న గొర్రెపిల్ల అన్నారు. ఈ గొర్రెపిల్ల క్షమించి లోక పాపాలన్నిటినీ తొలగిస్తుంది. ఎక్కడైతే క్షమాపణ ఉందో అక్కడ పాపం లేదు, అవునా కాదా? ఎక్కడైతే క్షమాపణ ఉందో అక్కడ నేరం లేదు, ఎక్కడైతే క్షమాపణ ఉందో అక్కడ శిక్ష లేదు. అలాగున ఈ క్షమాపణ స్వరూపాన్ని మనం చూసినట్లయితే సిలువలో యేసు ప్రభువారు ఏదైతే ప్రార్థించారో మొదటి మాటగా దానికి పరిపూర్ణంగా అనుగుణంగా ఒక కార్యాన్ని కూడా చేశారు. అదే సిలువ మరణం, సిలువలో కార్చినటువంటి రక్తం. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే 4వ అధ్యాయం 12, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలన కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనిను. కనుక మనిషి పాపం చేసినప్పుడు, కొన్ని దినాల క్రితం నేను ఒక ముస్లిం బోధకుడిని చూశాను. అతను మాట్లాడుతూ అన్నాడు, యేసు ప్రభువారు పాపములు క్షమించే అధికారము కలదు అన్నాం. అవునా కదా? ఆయన భూమి మీద పరలోకంలో అధికారం కలిగిన వారుగా యేసు ప్రభువుని చూసాం. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నాము అని అంటే, యేసు ప్రభువారు పాపాలు క్షమించారు కదా, దేవుడు కదా అని అంటే, ఆ మతబోధకుడు చెప్పిన మాట ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరికి పాపాలు క్షమించమని ఉంది, బైబిల్ చెప్తుంది కదా, నీ ఎడలు ఎవరైనా తప్పిదం చేసినప్పుడు వారిని క్షమించమని చెప్తుంది. నిజమే కదా? మనకే ఎవరైనా హాని తలపెట్టారు, మనల్ని బాధ పెట్టారు, మోసపరిచారు, వాళ్ళే వచ్చి నన్ను క్షమించమని అడిగారు అనుకుందాం, మనం క్షమిస్తాం కదా? ఆ క్షమించే అధికారం ఉందా అని అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు క్షమించమనే అధికారం ఎలా అంటే, ఉదాహరణకి నన్ను ఎవరైనా బాధ పెడితే నేను వాళ్ళని మాత్రమే క్షమించగలుగుతాను. కానీ యేసు ప్రభు క్షమాపణ ఎవరెవరికి వ్యతిరేకంగా పాపం చేసినా, ఎంతటి నేరం చేసినా, ఏ విషయంలోనైనా క్షమాపణ ద్వారా జోక్యం కలిగించుకోగలుగుతాడు. అవును కదా? ఎవరో ఇద్దరు రోడ్డు మీద పోట్లాడుకుంటున్నారు, నేను మధ్యలో వెళ్ళి ఇతను క్షమించేయి అన్నాను అనుకోండి, దెబ్బలు తిన్న వ్యక్తిని, అప్పుడు ఏమంటాడా మనిషి? ఆ దెబ్బలు నీకు తగిలితే నీకు తెలుస్తుంది, నన్ను క్షమించమంటావా అంటాడు. అక్కడ నాకు అధికారం లేదు. కానీ అలాంటి చోట కూడా యేసు ప్రభుకి అధికారం ఉంది. ఎక్కడైనా అధికారం ఉంది యేసు ప్రభుకి. కనుక యేసు ప్రభు వారి క్షమాపణ అధికారం అనేది చాలా విస్తృతమైనది. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు అంటున్నారు, ఇదిగో మనుషుల వలన ప్రతివారు ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామము కూడా రక్షణ పొందలేము, క్షమాపణ పొందలేము. క్షమాపణ అనే అధికారము యేసు ప్రభులోనే ఉంది. ఇది క్షమాపణ స్వరూపం. ఇక మూడవదిగా మనం చూస్తే, క్షమాపణ స్వీకరించేవారు ఎవరు? క్షమాపణ యేసు ప్రభు క్షమించేసాను అన్నాడు. అలాగని ఈరోజు బాప్తిస్మం ఎందుకు, సువార్త ఎందుకు అంటే ఇంకా చాలామంది స్వీకరించలేదు, ఇంకా చాలామంది అంగీకరించలేదు. ఆయనైతే క్షమించేశాడు. ఆ క్షమాపణ తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఆల్రెడీ భోజనం వండేశారు, వండటం గొప్పగా దాన్ని తినేవాళ్ళు ఉండాలి కదా. తిన్నప్పుడే కడుపు నిండుతుంది. కావలసినంత ఆహారం అక్కడ ఉంది, మనం అందరం ఇక్కడే ఉన్నాం, ఉపయోగం ఏముంది? ఆకలేస్తుందంటే కావలసినంత ఆహారం ఉంది అన్నారు అనుకోండి, అర్ధరహితం. ఉంటే ఉంది, తినాలి కదా, తింటే కదా కడుపు నిండేది. అలాగే క్షమాపణ స్వభావం, ఈలో క్షమాపణ స్వీకరించేవారు ఎవరయ్యా అన్నట్లయితే ఇక్కడ ఆయన అందరి కొరకు మరణించారు, ఏ ఒక్కరి కొరకు కాదు. అయితే ఎవరైతే అంగీకరిస్తున్నారో, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించుచున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సువార్త అనేది ప్రపంచంలో ప్రకటించబడుతుంది. ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు దానిని అంగీకరించాలి. సువార్తను అంగీకరిస్తే నీవు ఆ క్షమాపణ పొందుకుంటావు. ఈరోజు చాలామంది సువార్త దగ్గరికి రావట్లేదు, ప్రియులారా గమనించండి. కనుక ఈ స్వీకరించే ప్రజలు ఎవరయ్యా అంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, ఆయనే మన పాపములకు శాంతికరుడై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి శాంతికరుడై ఉన్నాడు. యేసు ప్రభువారు సర్వలోక పాపాలకి శాంతికరుడై ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు గమనిస్తున్నావా? సర్వమానవాళికి క్షమాపణ అనుగ్రహించటానికి శిలువ మరణం పొందారు. కానీ అది పొందుకునేవారు ఎవరు అంటే, శిలువ రక్తములో కడగబడి ఉండాలి, ప్రభువారిని అంగీకరించాలి, రక్షణ పొందాలి, సువార్తకు లోబడాలి. అప్పుడు మాత్రమే నీకు అర్హత లభిస్తుంది. యేసు ప్రభువారు సమస్త మానవాళి కొరకు ఆయన సిలువ వేయబడ్డారండి. ఇక నేను చేయగలిగింది ఏముంది, ఏం చేయకుండానే వస్తుందంటే నో ఛాన్స్. నువ్వు ఆ క్షమాపణ పొందాలి అని అంటే, ఇదిగో మొదటగా నువ్వు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, ప్రభు దగ్గరికి రావాలి, వాక్యాన్ని వినాలి, సువార్తకు లోబడాలి, రక్షణ పొందాలి. ప్రభువారు ప్రార్థన చేశారండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక ప్రభు నా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రార్థన చేసేవారే ఆజ్ఞ కూడా ఇచ్చారు. ఆజ్ఞకు లోబడితే రక్షణ అనేది నువ్వు పొందుకోగలుగుతావు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువారును రమ్ము అని చెప్పుచున్నారు, చెప్పవలెను, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలము ఉచితముగా పుచ్చుకొననిమ్ము. జీవజలం ఉచితమే, కానీ ఏం చేయాలట? వెళ్ళి పుచ్చుకోవాలి. అందుకే రమ్ము అని పిలుస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడిన అనేక మంది దైవ దాసులు సువార్త ద్వారా పిలుస్తున్నారు. ఆ సువార్తలో నీ పాపములు క్షమించే అధికారము స్వీకరించాలి అని అంటే నువ్వు సువార్తకు లోబడాలి. కనుక యేసు ప్రభువారు అన్న మాట ప్రకారంగా ఎవరయ్యా ఆ క్షమాపణ స్వీకరించేవారు, పొందుకునేవారంటే లోబడేవారే అనే విషయాన్ని చూస్తున్నాం. ఇక 4వది మనం చూసినట్లయితే, ఈ క్షమాపణకు ఉన్నటువంటి శక్తి. మనం ఇందాక ప్రారంభంలో అనుకున్నాం, క్షమాపణ ఎంత పవర్ఫుల్ అంటే, యేసు ప్రభు వారి యొక్క క్షమాపణ చూడండి. ఎవరైనా నేరస్తులు మన భారతదేశంలో ఎవరైనా హత్య చేసి నరహంతులుగా ఉన్నట్లయితే వారిని క్షమించే అధికారం, ఉరిశిక్షను తప్పించే అధికారం ఒకరికే ఉంది. ఎవరికి? రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతికి క్షమించే అధికారం ఉంటుంది. ఆ క్షమాపణకి చాలా విలువ. ఈరోజు ఇక్కడ మనం ఉండి జాలి పడితే ఉపయోగం ఏమీ లేదు. మనం ఒక 100 మంది, 1000 మంది, 1,00,000 మంది బాధపడినా ఉపయోగం ఏమీ లేదు. కానీ అదే రాష్ట్రపతి గారు క్షమించని అన్నారనుకోండి, ఉరిశిక్ష వేయటం కూడా రద్దు చేయొచ్చు. అలాగా యేసు ప్రభు వారి యొక్క క్షమాపణకు ఉండేటువంటి శక్తి ఏమిటయ్యా అంటే, చిన్న పాపమే కానీ, పెద్ద పాపమే కానీ, మరొక పాపమే కానీ ఏమీ లేదు. కొన్ని న్యాయస్థానాలు, కొన్ని పోలీస్ స్టేషన్లు, అయ్యా ఈ పరిధిలో మాకు అవకాశం లేదు అని చెప్పారనుకోండి, ఏమంటారు? వాళ్ళ కొన్ని పరిధులే ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు క్షమాపణ పరిధి ఎలాంటిదయ్యా అంటే, అది ఏ పాపమైనా, ఏ నేరమైనా, ఏ ఘోరమైనా, ఏదైనప్పటికీ కూడా క్షమించే అధికారము యేసు ప్రభులో ఉంది. అందుకే యేసు ప్రభు వారి క్షమాపణ శక్తి చాలా పవర్ఫుల్ కదా. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా స్నేహితులు మనకి కష్టం వచ్చింది, పలానా ఊళ్ళో పలానా పోలీస్ స్టేషన్లో చెప్పమంటే, అరేరే అదే మా ఊరైతే నేను చెప్పగలుగుదును, నాకు చాలా పవర్ఫుల్, ఆ ఊర్లో అయితే నేనేం చేయలేను అంటారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఇలాంటి గొడవలు వచ్చినాయి అనుకోండి, అదేదే మా ఆంధ్రాలో అయితే నేను చేయొచ్చు కానీ తెలంగాణలో చేయలేనని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన నేను తెలంగాణలో చేయగలను కానీ ఆంధ్రాలో చేయలేనని ఒక ఆయన అంటాడు. అంటే ఆయా పరిధులు అంతవరకే వాళ్ళు పరిధి చేయగలుగుతారు. కానీ యేసు ప్రభు వారి యొక్క క్షమాపణ శక్తి చాలా విస్తృతమైనది. అంటే ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. ఆయన క్షమించలేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఆయన క్షమించలేని ప్రాంతం ఏది లేదు. ఆయన క్షమించలేని విషయము లేదు. ఆయన క్షమాపణ శక్తి చాలా ఉన్నతమైనది. అందుకే ఈరోజు నా పాపాలు క్షమించు ప్రభువా అని మనం ఇండియాలో మాట్లాడగలుగుతాం. భారతదేశంలోంచి, అమెరికాలోంచి, ఏ దేశంలో, ఏ ప్రాంతంలోనున్నా, ఏ ప్రాంతం నుంచి అడిగినా కూడా ప్రభు ఆమోదించగలరు. ఎందుకంటే క్షమాపణ శక్తి చాలా బలమైనది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను,
వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇక్కడ పాపాల జాబితా చెప్పబడింది. ఎన్ని పాపాలు ఉన్నాయి చెప్పండి? మనుషులు రకరకాల పాపాల్లో ఉంటారు. ఒక ఆయన తాగుబోతు అవుతాడు, ఒక ఆయన జోదం చేస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక పాపం చేస్తాడు. రకరకాలు. ఏ పాపాన్నైనా క్షమించగలిగిన వాడు యేసయ్య. ఏ పాపాన్నైనా క్షమించగలిగిన వాడు యేసయ్య. ఇప్పుడు ఆంధ్రాలో చూడండి, చాలామంది పొలిటీషియన్స్ దగ్గరికి రికమెండేషన్కి వెళ్తూ ఉంటారు. కానీ పొలిటీషియన్స్ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అదేమిటయ్యా అంటే, కొన్ని విషయాల్లో గొడవలు అయితే నా దగ్గరికి రావద్దు. మీరు ఆడవాళ్ళ జోలికి వెళ్ళి గొడవ పెట్టుకున్న దానికి నేను ఎమ్మెల్యేనైనా కూడా నేనేమి కల్పించుకొని అలాంటి గొడవలు నా దగ్గరికి తేవద్దు. లేకపోతే గంజాయి లాంటివి అమ్ముతున్నారు ఈ మధ్య, మీరు అలాంటి గొడవల్లో చిక్కుకుని నా దగ్గరికి రావద్దు. అది నా పరిధి కాదు. అలాంటివి చేస్తే ఎమ్మెల్యేనైనా నా పరువు పోదు కనుక మీరు నా దగ్గరికి అలాంటి కేసులు తేవద్దు కదా. అంటే చాలా సిస్టమేటిక్. కానీ యేసు ప్రభు వారిలో గొప్పతనం ఏమిటయ్యా అంటే, ప్రతి పాపాన్ని క్షమించగలిగిన వారు. నువ్వే పాపివైనా, పాపం చేయమని ఆయన ఉద్దేశం కాదు, పాపము నుంచి బయటపడాలన్నదే ఆయన ఉద్దేశం. పాత నిబంధన గ్రంథంలో ఒక రాజును గురించి నేను చూపిస్తాను మీకు. ఆయన పేరు మనష్షే. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 18 నుంచి మనం చూస్తే, మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడింది. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజైన. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ళు వాడై, యెరూషలేము 2 ఏళ్ళు ఏడును కదా. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 20వ వచనంలో, తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడుతనమును నడిచి. చూడండి, మనష్షే ఎలాంటి వాడయ్యా అంటే చెడుతనముతో నడిచినవాడు. ఈ చెడుతనముతో నడిచిన చెడ్డరాజు కాస్త ఏం చేశాడయ్యా అంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో, ఆలోచించుడి, మీద ఆర్భాటము చేటుకై బోర పట్టుకుని ఊదినట్లు యాజకులు మీ పక్షమునున్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమునందరు. యెరోబాము వారి మొదటి వెనుకటి మాటలు గాండ్రంగా ఉంచుకుని సైన్యము యోధావారి ముందుకు మాటుగాండు వారి వెనుకకుండునట్లు చేశాను. యోధావారు తిరిగి చూచి యోధులు తమ ముందు వెనుక ఉన్నారని తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులు బోరలు ఊదిరి అన్నారు. ఈ మాటల్లో మనం చూస్తే, రాజు ఎంత చెడ్డవాడైనా మారు మనసు పొందితే దేవుడు కృపనిచ్చేవాడు. ఆయన క్షమాపణ పరిధి ఎంత గొప్పదయ్యా అంటే, ఎంత నేరం చేసినా ఆ శక్తి నిన్ను పవిత్రుడిగా మార్చగలదు. కొన్నిసార్లు మనం చూస్తాం కొంతమందిని, ఏమండి ఈయన బుద్ధి చాలా చెడ్డదండి, ఎవరో మార్చలేరు, యేసయ్య మార్చగలుగుతాడు, యేసయ్య మార్చగలుగుతాడు, యేసయ్య క్షమించగలుగుతాడు. ఒకవేళ ఎవరైనా వాక్యం వినేటటువంటి వ్యక్తుల్లో మనం చూసినట్లయితే, అయ్యా ఇదిగో ఈ పాపాన్ని బట్టి నా దేవుడు క్షమించడు అని అనుకుంటే, నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి సరిదిద్దటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని క్షమాపణ శక్తి ఎలాంటిదయ్యా అంటే, ఏ క్షణాన్ని నువ్వు మారు మనసు పొందినా, బైబిల్ గ్రంథంలో సిలువ మీద వేయబడిన దొంగ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాసేపట్లో మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మరణించే సమయం కొన్ని నిమిషాల్లోనే ఉంది. కానీ ఈ లోపల ప్రభువారి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు. వాస్తవానికి తన బ్రతుకంతా కూడా నేరాలతోనే, భయంకరమైన పాపాలతో ఉన్నాడు. తగిన దానికి శిక్ష అనుభవించుకుంటున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? క్షమించాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని వాగ్దానం చేశారు. కనుక ప్రియులారా, దేవుని కృప మనల్ని ఎట్టి పాపములోనైనా క్షమించటానికి, ఎలాంటి వ్యక్తినైనా క్షమించటానికి సిద్ధపాటు కలిగినటువంటి మనసు. ఇక 5వది ఏమిటయ్యా అంటే, క్షమాపణ యొక్క కాల పరిమితి. ఇందాక మనం అనుకున్నాం, క్షమించటం అని అంటే ఎన్నిసార్లు క్షమించాలి, ఎంతవరకు క్షమించాలి? చాలా కుటుంబాల్లో గొడవలు ఇదే కదా, ఎంతవరకు ఓర్చుకోవాలి, నా ఓపిక అయిపోయింది, ఎన్నిసార్లు క్షమించాలి, నా ఓపిక అయిపోయింది అంటారు. బైబిల్లో పేతురు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే 7 మార్లు మట్టుక అన్నారు.
యూదుల్లో సాధారణంగా ఎవరైనా తప్పిదం చేస్తే 3 సార్లు వరకు క్షమించవచ్చు. 3 సార్లు తర్వాత వారు తిరగబడతారు. కానీ పేతురు అంటున్నాడు, ప్రభువా అందరూ 3 సార్లే కదా క్షమిస్తున్నారు, నేను 7 సార్లు క్షమిస్తానయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు కదా, 7 మార్లు మట్టుకు కాదు, 77 ఏళ్ల మట్టుకు, అంటే నీ జీవితాంతం క్షమిస్తానే ఉండాలి. యేసయ్య ఈ క్షమాపణ ఎలాంటిదయ్యా అంటే శాశ్వతమైనది. యేసయ్య క్షమాపణ శాశ్వతమైనది. చాలామంది మనుషులుగా మనం చూస్తూ ఉంటాం, ఈ క్షమాపణ ఎంతవరకు అంటే కొంత పరిమితే, హద్దు దాటాక, సహనం దాటాక ఇంక మా వల్ల కాదండి అంటారు మనుషులు, ఇంక మేము క్షమించలేమండి, ఇంక భరించలేమండి అంటారు. కానీ యేసయ్య క్షమాపణ యొక్క పరిమితి ఎంతంటే శాశ్వతమైనటువంటి పరిమితి, శాశ్వతమైన పరిమితి కలిగినటువంటి క్షమాపణ. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, 14 దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములనియు నేను తెలుసుకుంటుని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిటి నియమమును చేసి ఉన్నాడు అన్నారు. కనుక దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతము. మనుషులు మనల్ని క్షమిస్తారు, కానీ పూర్తిగా క్షమించలేరు, ఏదో ఒక మనసులో ఉంటుంది. కానీ దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతము. దేవుడిచ్చిన క్షమాపణ శాశ్వతము. నీ పాపాన్ని ఆయన క్షమించాడు అంటే ఇక మరలా గుర్తు చేసుకోడు, అది శాశ్వత కాలం. అదే మాట యెషయా గ్రంథంలో మనం చూస్తాం. రండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రియులారా గమనించండి, నేనే ప్రభు చెప్తున్న మాట. మరి ఆయన మరలా జ్ఞాపకము చేసుకొనను. క్షమాపణకుండే గుణం ఏంటి చెప్పండి? క్షమాపణకుండే గుణం మర్చిపోవటం. మర్చిపోతేనే క్షమాపణ చేసినట్టు. జరిగిన తప్పిదాన్ని మాటికి ఎత్తితే వివాదాన్ని వృద్ధి చేయగోరువాడు జరిగిన సంగతి మరలా ఎత్తును అంటాడు సామెతల గ్రంథంలో. జరిగిన సంఘటన మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనుకోండి, వివాదానికే కారణం. చాలా వివాదాలు అలాగే వస్తూ ఉంటాయి. మనిషి మారినా కూడా మనిషి పాత స్వభావాన్ని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. ఈ మనిషి మారారు కానీ గత అనుభవంలో ఈ మనిషి ఎలాంటి వారు తెలుసా? పలానా నేరస్తుడు, పలానా గయాళి, పలానా ఇంకొకటి, ఏవేవో జరిగిన వాటిని ఎత్తి చూపిస్తూ ఉంటారు. కానీ క్షమాపణకు ఉండవలసింది ఏంటో తెలుసా? మరుపు. ఎక్కడైతే మరుపు ఉంటుందో అక్కడే పరిపూర్ణమైన క్షమాపణ. జరిగిన సంగతి ఎత్తారనుకోండి, క్షమించలేనట్టే. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు అంటున్నారు, నేనే మరలా గుర్తు చేసుకున్నయ్యా, నేను క్షమిస్తాను అని చెప్తున్నారు. అది క్షమాపణ యొక్క సమయం. ఆ శాశ్వతమైనది ప్రభు ఇచ్చే క్షమాపణ. ఇక చివరిగా క్షమించే విశేష అధికారం. క్షమించే విశేష అధికారం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 28వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, 28వ అధ్యాయం 24వ వచనంలో, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి అన్నారు. మీరు వినుటకు మట్టుకు విందురు కానీ చూతురు కానీ కానరి ప్రజలు యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయములు క్రొవి ఉన్నది, వారి చెవులు మందముగా ఉన్నవని కనులు మూసుకొని ఉన్నారు అన్నారు. క్షమించే హృదయాన్ని తెరిచేటటువంటి స్వభావం కావాలి. ఈరోజు నీ సహోదరుని యొక్క వేదన నీకు తెలుస్తుందా? కొంతమందికి ఆ వేదన అర్థం కాదు. ఎంతమంది బాధపడినా, ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నా కొంతమందికి జాలి దయ ఉండదు. అవునంటారా కాదంటారా?
కానీ యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడంటే వారెవరో కూడా అడగలేదు, వారెవరో కన్నీళ్ళు పెట్టుకోలేదు. మన మనుషులు కన్నీళ్ళు పెడితేనే క్షమించరు, కానీ యేసు ప్రభుకి విశేషమైన అధికారం ఉంది. ఆయన అడగకపోయినా క్షమించినటువంటి గుణం. ఈరోజు నీ పాపములు క్షమించబడ్డాయని నువ్వు నమ్ముతున్నావా? నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే దానికి సూచకగానే ఆయన సిలువలో మరణించారు, రక్తాన్ని కార్చారు. చూడండి, చివరిగా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 28వ వచనంలో పద్దెనిమిదవ వచనం, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించెను. కనుక యేసు ప్రభు వారికి విశేషమైన అధికారం కలిగి ఉంది. నువ్వెంతటి పాపివైనా, ఎలాంటి పాపంలో ఉన్నా క్షమించే అధికారం ప్రభు కలిగి ఉంది. కనుక ప్రభువుని అడగాలి, రక్షణ పొందాలి. ఇది ప్రభువారు సిలువలో చూపిన క్షమాపణ ఉద్దేశాన్ని చూసాం, క్షమాపణ స్వరూపాన్ని చూసాం, క్షమాపణ స్వీకరించే ప్రజలను చూసాం, క్షమాపణ యొక్క శాశ్వతత్వాన్ని, క్షమాపణ యొక్క శక్తిని, క్షమాపణ యొక్క అధికారాన్ని అన్నీ చూసాం. ఇప్పుడు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనము కూడా క్షమించాలి. ఈరోజు మీలో ఎవరికైనా ఎవరి మీదైనా ద్వేషం ఉందా? ఎవరి మీదైనా కోపం ఉందా? ఇంకా క్షమాపణ లేదా? చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. 4వ అధ్యాయము 32వ వచనంలో అంటున్నారు కదా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించి ఉన్న ప్రకారముగా మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? క్షమాపణ. ఇప్పుడు ఎంతసేపు ఈ గుడ్ ఫ్రైడేలో ఈ బాధ చూసి కన్నీళ్ళు పెట్టుకుని బాధపడి దుఃఖపడి చాలామంది చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ అసలు విషయం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు బాధపడడం దుఃఖపడడం కంటే, ప్రభువా నువ్వు క్షమించినట్టే నేను కూడా క్షమిస్తాను, నన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తాను, నేను ఎవరిని ద్వేషం పెట్టుకోను, ఎవరి మీద పగ పెంచుకోను, ఎవరి మీద వ్యతిరేకత పెంచుకోను, ఎవరి మీద ఈర్ష్యాద్వేషాలు లేవు, నాకు లోకంలో ఎవరు శత్రువులు లేరు, అందరూ బాగోవాలి, అందరి కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా సిలువలో నువ్వు మరణిస్తూ కూడా హింసించే వారి కొరకు ప్రార్థించావు అని అనుకుంటే, ఈరోజు కుటుంబాల్లో సొంత భార్య భర్తను క్షమించలేదు, సొంత భర్తే భార్యను క్షమించలేడు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అయితే వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, యేసు ప్రభు వారి యొక్క చిత్తాన్ని మనం చూసినట్లయితే కరుణాహృదయులై ఆయన మనల్ని ఎలాగూ క్షమించారో మనము కూడా అలాగే క్షమించాలి. చివరిగా కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించి ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఈ మాట చెప్పండి, నేను ముగిస్తాను. ప్రభు మిమ్మలను క్షమించులాగున మీరు కూడా క్షమించండి అన్నారు. మనం క్షమిస్తే ఎలా ఉండాలంట? ప్రభు మిమ్మల్ని క్షమించులాగున. ప్రభు మనల్ని ఎలా క్షమించాడు? అదే ప్రశ్న. ప్రభు మనల్ని ఎలా క్షమించారు? ఇదే మాట. తండ్రి వీరేమి చేస్తున్నారో, ఏ సమయంలో? సిలువ వేయబడే సమయంలో, ప్రాణాలు పణంగా పెట్టుబడే సమయంలో, కొరడా దెబ్బలు కొట్టబడుతున్న సమయంలో, భయంకరమైన మరణం పొందబోతున్న సమయంలో వారిని క్షమించారు. కనుక ప్రభు క్షమాపణ వల్లే మనం కూడా క్షమించాలట. కానీ మనమేమో చిన్న మాట పడలేం, చిన్న దెబ్బ పడలేం. ఏమంటారు? గమనించాలి. అందుకని ప్రభు యొక్క హృదయాన్ని కలిగి ఉండి ప్రభు క్షమించులాగున మీరు కూడా క్షమించండి. మరి అలాంటి క్షమాపణ కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. కనుక బిడ్డలారా, మీకంటూ ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నా వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.